సామాజిక అస్త్రం నమస్తే, వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను హాసిని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కోదాడ నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుందని కోదాడ మాజీ సర్పంచ్ పారా సీతయ్య అన్నారు. ఒకప్పటి కోదాడికి ఇప్పుడు కోదాడికి అసలు పోలికే లేదని ఆయన అన్నారు. రోడ్లు, స్కూల్స్, త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి ప్రత్యేక చర్యలు చేపట్టారని కౌన్సిలర్ కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వం వల్ల కోదాడుకు ఒరిగిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే అభివృద్ధి జరిగిందని గుండెల్ల సూర్యనారాయణ యాదవ్ అన్నారు. కోదాడ ప్రస్తుతానికి శరవేగంగా ముందుకెళ్తుంది. దానికి కారణం ఏంటంటే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు మాకు స్థానికులు. మంత్రివర్యులు సతీమణి పద్మావతి గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. పక్క హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా హుజూర్నగర్, గుంటూరు, మన హుజూర్నగర్, కోదాడు జంట నగరాల్లాగా ఈరోజు శరవేగంగా ముందుకెళ్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో స్కూల్స్, ఎన్నో బిల్డింగ్స్, కోర్టు హాలు, తర్వాత మున్సిపాలిటీ భవనం, 100 పడకల హాస్పిటల్, బస్టాండు, ఇలా ఒకటి కాదు నవోదయ స్కూలు, ఇలా అన్ని రకాల డెవలప్మెంట్స్ ఈరోజు కోదాడికి వస్తున్నాయి. ఈరోజు ఇంత పెద్ద కోదాడికి 450 కోట్లతోటి అండర్ డ్రైన్స్ మళ్ళీ సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి. కాబట్టి మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, పద్మావతి గారి నాయకత్వంలో ఈ కోదాడ టౌన్ శరవేగంగా ముందుకెళ్తుంది. గతంతో పోల్చుకున్నప్పటికీ ఇప్పటికీ సంబంధం లేదు. ఇప్పుడు కోదాడ శరవేగంగా ముందుకెళ్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాష్ట్రం ఎట్లున్నా ఇక్కడ మాత్రం ప్రజలకి మంచిగా అందుబాటులో ఉంటున్నాయి. ఇక్కడ ఇళ్ల విషయంలో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో ఈ గవర్నమెంట్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చాలా ముందుకెళ్తున్నాయి. ఈరోజు పద్మావతి గారి పరిపాలన ఒకటే, వీళ్ళు దంపతుల పరిపాలనలో నీతి నిజాయితీ, ఎక్కడా అక్రమాలు ఉండవు, ఎక్కడా అవినీతి ఉండదు. వారు నాయకత్వం వహించే క్యాడర్ కూడా ఆ విధంగానే ఉండాలని చెప్పి వారు నిత్యం తప్పించే మనుషులు. వారి నాయకత్వంలో కోదాడు శరవేగంగా ముందుకెళ్తుంది. గతంలో కంటే ఇప్పుడు కోదాడ చాలా అభివృద్ధి చెందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్న డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇప్పుడు మా ఉత్తమ్ కుమార్ గారు మినిస్టర్ గారు వచ్చిన తర్వాత వారు కానీ వారి సతీమణి పద్మావతి గారు మా శాసనసభ్యురాలు కోదాడికి, సారు శాసనసభ్యులు మినిస్టర్ గారు హుజూర్నగర్కుండు పక్కనే సుమారుగా 15 కిలోమీటర్ దూరంలో 2 కలిసి ఉంటాయి. కాబట్టి నియోజకవర్గాలు మాకు 2 నియోజకవర్గం మంచి అభివృద్ధి ఉంటుంది. వాస్తవంగా మొన్ననే 400 కోట్లతోటి దాదాపుగా స్టోమ్ డ్రైనేజ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటి శంకుస్థాపన జరిగినాయి. తొందరలో అవి కూడా అయిపోతాయి. అదేవిధంగా చెరువు విషయంలో కానీ చెరువులో కూడా కట్టదాన్ని కూడా ఆలోచన చేస్తారు. అదేవిధంగా ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్ కూడా మార్కెట్లో 8 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ పాత భవనం ఉండే, గత సర్పంచ్ గారు సీత గారు ఉన్నప్పుడు ఉన్న భవనమే ఉండే, దాన్ని ఇప్పుడు ప్రస్తుతం మొన్ననే రీసెంట్లీ 8 కోట్లు శాంక్షన్ అయినాయి. అది కూడా కూల్చుదలకు వచ్చి కొత్త బిల్డింగ్ కట్టడానికి ముందుకు వచ్చారు. అదే ఎన్నో రైతులకు ఎన్నో చెక్ డ్యాములు మా ఉత్తమ్ సార్ వచ్చిన తర్వాత రైతులకు కూడా సస్యశ్యామలం అయింది. వారందరికీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ చెక్ డ్యామ్స్ కానీ అన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేసి, బాధ్యతల ఏర్పాటు చేసి రైతుకి చిన్న ఇబ్బంది జరగకుండా చూడటం జరిగింది. మొన్న యూరియా విషయంలో కూడా మా కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా ఇబ్బంది ఏం జరగలేదు. మంత్రి గారు చర్య తీసుకొని చాలా విషయాలు కూడా ముందుకు తీసుకుపోయాడు. ఇంకా ఎన్నో విషయాలు కూడా ఇంకా ముందు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ అన్ని పనులు కూడా అన్ని అవసరాలను తెలుసుకుంటూ ప్రజలకు ఉపయోగ విధంగా అందరిని కూడా చేరదీస్తూ అందరిని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ రేపు 20వ తారీఖు కూడా జాబ్ మేళా ఉంది. ఇది దాదాపుగా 30 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు ఇంతవరకు ఎవరు చేయని పని ఇది. 25వ తారీఖు నాడు రేపు హుజూర్నగర్లో యువకులు ఎంతోమంది పనులు లేక మన చదువుకొని ఖాళీగా ఉంటున్న సందర్భం చూసి సారు ఎంతో ఇబ్బంది పడుతున్న పిల్లలని చెప్పి వారికి ఏదో ఒకటి చేయూతనీయాలనే ఉద్దేశంతో జాబ్ మేళా 20వ తారీఖు భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అది గొప్ప విషయం. ఇది ఎందుకంటే రాష్ట్రంలోనే ఇది గొప్ప విషయం. ఇది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా సారు మంచి పనులకి ముందుకు తీసుకుపోతుంటూ అన్ని కాన్స్టిట్యూషన్లు కూడా ఎంక్వైరీ చేస్తూ ఎలా అభివృద్ధిని తెలుసుకుంటూ ముందు బాగా చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి నిత్యం వాళ్ళు ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్నందుకు మా అందరికీ కూడా గౌరవకారణంగా వాళ్ళు ఉన్నారు. సంతోషంగా మీ ప్రజలను సంతోషంగా ఉన్నాం. ఈరోజు మన కోదాడ పట్టణంలో ఈ ఉత్తమ్ పద్మావతి గారుల సారథ్యంలో కోదాడ అభివృద్ధి జరుగుతుందండి. అదేవిధంగా ఈరోజు ఉన్నవాడు ఎలా తింటున్నాడో బియ్యం, లేనివాడికి కూడా సన్న బియ్యం ఇచ్చిన గవర్నమెంట్ ఇది. అడిగిన వాళ్ళకి అలా రేషన్ కార్డు ఇస్తున్నది. మరియు ఉచిత బస్సు
ఉచిత బస్సు సక్సెస్ అయిందండి. ఉచిత కరెంటు, తర్వాత మా ఎప్పుడో 2000 సంవత్సరాల పారసీతయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు కట్టించిన బిల్డింగ్ని ఈరోజు అమ్మ పద్మమ్మ గారు వచ్చినాక దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది 8 కోట్లతోటి. అలాగనే మన గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేయింది. కోర్టు ఎప్పుడో కట్టిన కోర్టుకి ఇప్పుడు డబల్ కోర్టు చేసి కడుతున్నారు. బస్ స్టాండ్ కూడా ఎప్పుడో మా చిన్నప్పుడు బస్ స్టాండ్ అది కూడా డెవలప్మెంట్ శంకుస్థాపన చేసినారు. అదేవిధంగా కోదాడ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇలాంటి పాలనలో ప్రజలందరూ సుఖంగా ఉంటున్నారు. ఇలాంటి పాలన కోసం ఎదురు అలాంటి పాలన జరుగుతుంది కాబట్టి చాలా బాగుంది కోదాడ పట్టణం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.